వీడియో తీసే ఎంత పొడుగున్నాయి. ఇంకా నాకు ఆ ఫోటోలు ఉన్నాయి ఫోటోలు ఆపేశారు కదా నీళ్ళు లేవు. చూడు అసలు మనకాడ ఎట్లుంటాయి. మనకాడి కలకల్లాడిపోయిందా. మనకెళ్ళి ఫీల్డ్ కూడా ఒప్పుకుంటారట కదా. అందుకనే మనకాడ అసలు ఒప్పుకోరంట ఫీల్డ్కి. ఫీల్డ్ కొద్ది పెట్టారంట. ఇట్లా కాసి ఉంటే ఒప్పుకోరు అసలు. ఫీల్డ్కి మనకు ఒప్పుతారంట. మన కాడ ఎవరో ఒకరు కాసి ఒప్పు చెప్పారు ఇప్పుడు కానీ అడ్డు రోజులు రానిరు. చూసా వీడే కదా మంచికి నాయకులు చూపించద్దు. లాగులు నాయకు మార్చి 14 ఈరోజు మార్చి 14 మనకి అచ్చంపేట పరిధి సరుకులు బాగా ఎక్కువ అండి, లావులు అన్నీ. సో రైతు చిన్న పర్మిషన్ తీసుకొని వచ్చాము. వాస్తవంగా ఒప్పుకోలేదు. రైతు గారు బ్రదర్ అండి, చిన్న పర్మిషన్ అంతే, ఒక 10 నిమిషాలు అని చెప్పాము. ఎట్లా ఉంది ఒకసారి చెప్పన్న. వెరైటీ సూపర్ ఉన్న ఏపీ 149 సాయి సూపర్ షీట్స్ 5 గంటలు అమ్ముకొచ్చినాం. మంచి రేట్ పడుతుంది. ఎంత పడింది మనకు? ఫస్ట్ 20 పడింది. ఇంకా మా బ్రదరు కొంచెం మెయింటెనెన్స్ తగ్గించాడు కానీ ఇంకా సూపర్గా ఉండేదన్న. అసలు దాదాపు 50 రోజులు అయిందన్న మందులు ఆపేసి. పూర్తిగా ఆపేసిండు, ఏం లేదు. పై మందులు కింద మందులు ఆపేసిండు, పై మందులు ఆపేసిండు. కనీసం పురుగు వచ్చింది మందు కొట్టానా ఇంకేం కొట్టాను లోపల నేను నడవలేకపోతున్నా అంటుండు. అంటే కొమ్మలు అడ్డపడ్డాయి కాసి వరకు. ఫస్ట్ ఎన్ని గంటలు వచ్చినా? 5 గంటలు వచ్చిందన్న. 5 గంటలు 40 సెంట్లోనే. 40 సెంట్లు 5 గంటలు 21,000 అంటే ₹1,00,000 వచ్చిందండి. ఆ రోజు మంచి మార్కెట్ పడింది. అప్పుడు ఆరుమూరు 16,000 ఉంది, తేజ 18,000 ఉంది. ఆ తేజ 18,300 ఇదే రైతు మనకు అమ్ముకున్నాడు ఆ రోజు. ఇది మాత్రం వీళ్ళు పెట్టుబడి తగ్గించుకుందామని ఆపారన్నా. అది పెట్టుబడి తగ్గించుకుందామని ఆపారు. అది చూడు, ఇవన్నీ తర్వాత కాసినాయి. పురుగు పడింది. మరి రైతులు వేసుకోవచ్చు అంటారు కన్నా? నమ్మకం చేసుకోవచ్చు అన్న, నమ్మకం చేసుకోవచ్చు. డౌట్ ఏమి ఉండదన్న. వైరస్ పూర్తిగా రాదు. ఇదైతే బొబ్బర్ ముడత కాదన్న, నల్లి ముడత. ఇది నల్లి ముడత ఇప్పుడు వచ్చింది. మందులు కొట్టలేదు కాబట్టి. అవును, అదే కొద్ది గొప్ప మందులు కొట్టుకుంటుంటే అది కూడా ఇంకా కాసేదన్న. ఇంకా చెట్టు పెరిగేది. లావులలో చెట్లు పెరగవన్న, ఇది కాసుకుంటే పెరిగిద్ది. చూడు, ఎప్పటికప్పుడు కాసుకుంటే పెరుగుతా ఉంటాం. ఒక తెంత అయిపోయింది అనుకో, మళ్ళీ ఇంకో తెంప అంతే పైకి వస్తుంటుంది. అవును, ఈ టైంలో కూడా అసలు ఆకులు కూడా రాలా, మందులు ఆపేసిన. పండాకు కూడా రాలేదన్న, తక్కువ పండాకు కూడా రాలేదు. ఏది పండాకు కూడా కాలేదు. ఒకసారి ఒప్పుకోండి అన్న, ఫీల్డ్కి ఒక 50 మంది ఉన్నారు, చేద్దాం. సాయంత్రం మాట్లాడుతున్నారు. ఏరియా నుంచి బాగా నీళ్ళ మీద ఇది అంటే కొంచెం రెండో కోత ఇలా నీళ్ళు లేక సైజు తగ్గింది. బాగుంది, సైజు బాగా దంపుంది. ఈ దంప అంట ఫస్ట్ ఇంకా అలా ఉంటుంది. ఫోటోలు పెట్టా. అసలు బొబ్బరేం లేదు బావా. నల్లి అంటే దానికి నీళ్ళు లేవుగా, అటాక్ అయింది. ఇది పెద్ద అటాక్ కాదు. మందులు కూడా ఆపేసినాడు, జనవరి నెలలో ఆపేసినాడు మందులు కూడా. అది చూడు, ఎక్కడ గ్యాప్ లేదు. అసలు సందే లేదు, ఎక్కడ గ్యాప్. ఇది కూడా చూడు, అసలు మన కళ్ళు అయితే గ్యాప్ కూడా లేదు. ఉత్తమ రెడ్డి అన్న ఇక్కడ చూడు.
ఈ రహీం వచ్చి 20 క్వింటల్ అయితే నాయకు అంటాడు. నేను అయితే మొత్తం బర్ర తొక్కిన తొక్కుతాడు అన్న. దొక్కింది ఇది ఇక్కదాకా పిచ్చి పంట ఇది కొమ్మ బాగానే వచ్చింది. ఇదిగో బాగా కొమ్మ ఇదిగో కానరాట్లేదుగో ఇది ఇవన్నీ రహీం ఇరగొట్టినాయి. ఎండగా ఉంది నీకు ఇవన్నీ రహీం ఇరగొట్టినాయి ఆ రోజు. మన మనుషులు మన దీంట్లో తిరిగాడా, ఆయన దాంట్లో తిరగచ్చు పోయి మేజర్లో. 341 నాకు అన్నిటికంటే 341 వచ్చింది. ఇదిగో చూడుకోనట్టుగా ఉంటుంది. కాన ఇదిగో నా ఏడ కానరాట్లేదు. ఇదిగో చిక్కదనం కాపు తేజాలు కాసినట్టు కాసింది అది. ఆ పిచ్చిదే అది ఇత్తనం. పిచ్చి ఇత్తనం కాకపోతే ఇంత రకం కాద్దా. చూడు పండు కానీ కలర్ కానీ ఎక్కడ గ్యాప్ ఇలా. ఇదిగో ఇది ఒకటే చెట్టు అయ్యా, ఒకటే కొమ్మ ఇది అన్న. ఇది మన సాప అల్లుతాం చూడు, ఆ టైప్ అవుతుంది అన్న. ఇది సాదరి దాగలు దాయితాయి. అసలు ఇదిగో అది కేతి ఉతాడు జాడి కేతికి ఉంటుంది సాదరి. నెంబర్ 1 అన్న ఇత్తనం ఇది. ఇది బాగుంది. తాటి చెట్టు అన్న, సాప అల్లేది ఉన్నట్టుంది ఇది. చింతకాయ చింతకాయలు చింతకాయలు ఈతకాయ గెల ఎకరానికి 50 ఇంకొంచెం ముందు ఇంకా చాలా బాగుంది. అందుకే 50గా ఒకరిన ఫోన్ చేసి నేను అన్న నిజంగా 50 అవుతాయా అంటే 50 ఖచ్చితంగా ముందుకి ఇక్కడే ఎక్కుందంటే ముందు ఇంకా మంట పుట్టింది. ఇంకా బాగుంది చూడు. అందుకే చదువుతుంది. రోజుకి 4 చేస్తున్నారు. ఎట్లా ఉంది అన్నా ఒక్కరోజు నాయక్ గారు మాకు ఒక్కరోజు గ్యాపి ఒక 15 మందిని తీసుకొచ్చుకొని చూపించుకుంటాం. అచ్చంపేట మండలం తోడుకు తెలియదు ఆ ఇత్తనాలు ఏంటంటే లావు రకాలు అంటే మాకల్లి ముడతలు ఎక్కువ. అసలు ముడతలను తీసేసి బలంలో ఈ మొత్తం ఇదే లాగుతుంది. కలిపే ఎక్కువ లాగుతుంది. బలం మొత్తం ఇదే చిన్న వీడియో చేద్దాం. ఏరియా ఎక్కువ లావులు కాబట్టి ఇది చేసుకోవాలి. ముడతలు ఎక్కువ అయ్యి అసలు చూపిద్దామని కాదు. మనకి మాదిపాడు మీ తండాలు సండ్ర తండ అవన్నీ ఇంక అయ్యే మంది బ్యాడీ కూడా ఇంటికాడ చూపిస్తా. చెట్ల కాయల కాయలే 3043 కదా. గడ్డి బ్యాడికి చూద్దాం. కడ్డీ బ్యాడికి వేస్తారంట కొద్దిగా మాదిపాడు మనకెళ్ళి మొదలు 553 కాపు చింతకాయలు ఈతకాయ గెల్ల కనుక ఎట్లా ఉంటాయో ఆ టైపులో ఉన్నాయి కాసిన. ఇంకా మన కాడైతే ఇంకా పెరిగిద్ది. బలం లేవు కదా, నీళ్లు లేవు, ఏమి లేవు. నీళ్లు మాత్రం అప్పుడప్పుడు వదిలేదు. మనం ఇది మనకి ఏపీ అనుకోనండి. ఈరోజు మార్చి 14 మనకి జనవరి నెలలో వదిలేంగిండు. ఆ నీళ్లు పెడితేనే కొమ్మ వస్తుంది. మామూలుగా పెరగట్లా నీళ్ళు వచ్చే కొద్దికి. అది ఇప్పుడు కూడా పోత పింద అయితేనే ఉంది కాయ. అంటే మన ఏరియా అయితే నేను అనుకోవటం ఏంటంటే మన ఏరియా అయితే నాకు తెలిసి 4 అడుగులు 5 అడుగులు దాకా పెరిగిద్ది. కింద నుంచి కాపు అసలు ఏ లేదు. మన ఈతకాయ గెల్ల కనుక కత్తి చూసినవా ఆ టైపు. కాపు నెంబర్ 1 వేసుకోదగ్గ రైతుకి మంచి రేటు ఉంటే ఈ విధంగా లాగదు. ఓకే ఓకే బా మనకి ఉత్తమకుమార్ రెడ్డి గారు అండి. ఉత్తమకుమార్ రెడ్డి గారు మనకి అచ్చంపేట పరిధిలో ఉంటారు. లావులు ఆ ఏరియాలో బాగా ఫేమస్. సో ఒకసారి చూద్దామని అడిగితే రైతు రిక్వెస్ట్ చేస్తే సరే ఒకళ్ళిద్దరు కదా రమ్మని చెప్పారు. అలాగే మన కృష్ణనాయక్ గారు కూడా వచ్చారు ఇటు బల్లాపల్లి నుంచి. చిత్ర ఇంద్ర అలాగే ఈ ఏపీ 149 చూపిద్దామని వచ్చాము. ఒకసారి ఫార్మరు అలాగే మన రెడ్డి గారి మాటలో ఈ యొక్క వెరైటీ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న అచ్చంపేట మండలం చెరుకుంపాలెం గ్రామం పల్నాడు జిల్లా. నా పేరు ఉత్తమారెడ్డి అండి. ఇక్కడ స్వరూప సీడ్స్ వల్ల విత్తనాలు మంచి రకం కొత్త వెరైటీలు వచ్చినాయి అంటే చూద్దామని వచ్చాను. వచ్చిన కాడి నుంచి కూడా ఇంద్రా 5 కానీ చిత్రా కానీ నెంబర్ 1గా ఉన్నాయి. ఈ ఏపీ 149 విత్తనం కూడా బాగుందంటే చూద్దామని వచ్చాము. సైజు కానీ కాయ 6 కాడికి సైజు ఎక్కువ వచ్చింది.
ఫుల్ సైజ్ వచ్చింది. ఈ కాయ వచ్చేసి ముడత గాని గిడత గాని ఏమి లేదు. వేసుకోదగ్గ వాళ్ళకి నెంబర్ 1 విత్తనం ఇది. సూపర్ విత్తనం. మనకి మన ఏరియాకి ఇంకా బాగా సెట్ అయింది. చేసుకునే వాళ్ళకి నెంబర్ 1 విత్తనం. దమ్మున్న విత్తనం ఇది. దమ్మని విత్తనం. అది వాస్తవంగా అయితే ఇది ఫస్ట్ కోత కాయలు సూపర్ 10లోకి పోయినాయి. మనకి మా మార్కెట్లో 20 పడిందండి. అప్పుడు తేజ 18,000, ఆరుమూరు 16,000 ఉంది. ఇదే కాయ ఫస్ట్ కోత అంటే అక్కడ నుంచి ఫస్ట్ మంచి సైజ్ వచ్చింది, బాగా వచ్చింది. తర్వాత ఇక మందులు అన్నీ మానేశారు. ఇంచుమించు 50 రోజులు ఇప్పటికి మానేసి మందులు, అంతే కదన్నా? 50 రోజులు దాటిందండి. 50 రోజులు దాటింది మందులు కూడా మానేసి. పై మందులు మానేశారు, కింద మందులు వాటర్ సలుపులు అసలే మానేశారు. పిచ్చి మొక్కలు కూడా పీకల, మొత్తం గడ్డి. ఎక్కడ చూడు గడ్డి, మొత్తం గడ్డి. అయినా కానీ చాలా బొబ్బర్ రాలా. అది ఇది రెండో కాత, ఫస్ట్ కాత అయిపోయింది. సైజులు చూడండి. సో మరి గమనించారు కదా ఎట్లా ఉందన్న కాపు? ముందు కాపు చెప్పండి. వైరస్ కాపు బాగుంది, వైరస్ కూడా తక్కువగానే ఉంది. కాపు వచ్చేసి అసలు ఇంకా చిక్కడ కాపు. ఇంద్ర చిత్రాకాడికి కూడా ఇదే బాగుంది. ఏపీ 149 సూపర్ గా ఉంది కాయ. ఏడుకు వచ్చినాక ఇదే బాగుంది అనిపించింది మాకు. వాటిని చూసి దీన్ని చూసేసరికి ఇది ఎందుకు చూడలేదా ఫస్ట్ అన్నట్టుగా బాగుంది. ఇది వేసుకో తగ్గిస్తున్నాం, రైతు మటుకు నెంబర్ 1 వేసుకోవచ్చు. వేసుకున్నోడికి అయితే లాభసాటి ఇది. లాభసాటి అయితే ఇప్పుడు మన 40 సెంట్లోనే 5 క్వింటాలు వచ్చింది. ఇప్పుడున్న పచ్చికాయ చేసుకొని అంత ఇంకెంత వచ్చింది? ఇప్పుడు ఓన్లీ పండిన పండుకాయ 10 క్వింటాలు దాకా వద్ది. పచ్చికాయ ఎట్లేదన్నా మినిమం అటు ఇటు తింటే ఇంకొక 20 క్వింటాలు తీయొచ్చు మొత్తం. అది రేట్ అన్న కానీ లాస్ట్ కల్లా రైతు కూడా అదే లాస్ట్ కల్లా 20 క్వింటాలు తీయొచ్చు అల్లకంగా. ఇది 40 సెంట్లు. ఈ 40 సెంట్లోనే మళ్ళీ అంటే ఒక 5 ఒక 25 క్వింటాలు. ఎకరం 50 దమ్మున్న నేలలో అయితే 50 క్వింటాలు అల్లకంగా, రైతు కాడ దమ్మున్నోడు అయితే 50 క్వింటాలు అల్లకంగా వస్తాయి. అది. సో ఇప్పుడు కాపీ ఇది ఒక్కటేనా, అన్ని చెట్లు చూసారా? చేను మొత్తం చూసాం, ఎక్కడ చూసినా కానీ. అంటే చెట్టును చూసి ఒక చెట్టును చూడలేము, అంత చెట్టు ఉంది కాపు. అంత చెట్టు ఉంది మరి ఇంకా దగ్గర. ఈతకాయ గెల్ల కనుక ఎట్టగాతే ఏ చెట్లకి ఆ టైప్ లో కాసింది ఇది. అది కొమ్మని ఎరగ తీసుకొని పోతే అసలు జనం ఎవడరా ఇది ఇత్తనమా ఏందా అనుకుంటాడు. ఇలాంటి చాలా 10 తీసుకెళ్తుంటారు. తీసుకెళ్ళు. ఇది ఇత్తనం కాయ సైజు కొంచెం లోపల పదాన్ని ఇంకా చూద్దాం. ప్రతి చెట్టు అంటే ఒక చెట్టు కాదు. విన్నారుగా మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటల్లో మనకి అన్ని చెట్లు అలాగే ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు ఈ పొలంలో మీకు 2 వీడియోలు పెట్టాను, మీరు అన్నీ చూశారు. చూడండి, ఇది రెండో కోత కాయలు. ఫస్ట్ కోత కాయలు ఇంకా బాగున్నాయి. అయితే బలం తక్కువ, నేల బలం లేవు. బలం తక్కువ, అసలు బలమే పెట్టలేదు ఫార్మరు. పెట్టి ఉంటే చాలా బాగుంటుందండి. లావుల్లో స్పెషల్ వెరైటీ. ఇప్పుడు మన ఏపీ 149. ఓకే, ఇంకొంచెం చిన్నగా ముందుకెళ్తారండి. అవతల కూడా 2-4 సార్లు పడ్డాయి. ఉత్తమన్నా చిన్నగా అమ్మాయి ఫోన్ చేస్తున్నాడు. చూడండి, ఒక చెట్టు కాదు, అన్ని చెట్లు ఇట్లా కాసి ఉన్నాయి. చూడు, ఈరోజు మార్చి 14 అండి. మందులు మానేసి 50 రోజులు ఇక్కడ చూపి అట్లాగే చూడండి. నీళ్ళకే కాస్తుందండి. నీళ్లు పెట్టుకుంటా ఉన్నాడు, నీళ్ళకే కాస్తుంది ఇది. చూడండి, లావుల్లో ఈ వెరైటీ ఇప్పుడు మనకి ఓపీలు ఉన్నాయి. ఎన్ని ఓపీలే, ఓపీలకి వీటికి చూడండి ఎంత తేడా ఉందో. ఈ కాయ ఇది పాత డ్రిప్ అయిందన్న, కొత్త డ్రిప్ ఉంటే బాగా కారేది నీళ్ళు. నీళ్ళు కారట్లేదు అసలు. పెద్దాలు కూడా గుడిపోయినాయి. బెజ్జాలు 10 బెజ్జాల్లో 4 బెజ్జాలు కారుతున్నాయి, కారట్లేదు. చూడండి, ఏపీ 149. యావరేజ్ మెయింటెనెన్స్ కాదు కదా, బిలో యావరేజ్ మెయింటెనెన్స్. బిలో అంటే బిలో 10% మెయింటెనెన్స్ అంతే. మీ అన్నగారు అంతే 10% మెయింటెనెన్స్. ఇది తాళ్ళు ఏమన్నా వచ్చినాయి ఫస్ట్ కటింగ్ లో? తాళ్ళు ఏం రాలేదన్న, ఒక 5 కేజీలు తాళ్ళు కలిపేసి దీంట్లో వచ్చేసి పోయింది. అది చూడు, వాన కూర్చున్నప్పుడే లేదు తాళ్ళు. అంత నల్లగా వస్తే ఇంకేడొస్తుంది అన్న తాళ్ళు, ఇంకేడొచ్చు తాళ్ళు. తాళ్ళు రాదు, అది 100% రాదు.
అయ్యో ఆ కొమ్మ పట్టుకోనా చిన్నగా ఆయన కూడా ఈరోజు బ్యాగ్ కూడా తేలేదు. మన బ్యాగ్ ఇబ్బంది పెట్టేది. ఈరోజు బ్యాగ్ తెచ్చిండు కార్లో పెట్టాడు. బలాలు ఇదండి చూసారు. ఇప్పుడు మార్చి అంటే మందులు వదిలేసి 50 రోజులు, నియర్ బై 50 రోజులు అయినా సరే నల్లి ఎఫెక్ట్ ఉన్నా సరే మెత్తంగా వస్తూ ఉంది. నీళ్లు పెడుతున్నాడు, అది మెత్తంగా వస్తుంది, వద్దనకుండా పోత వస్తూ ఉంది. చాలా అదృష్టవంతులు అన్న ఈ రేటుల్లో ఇట్ట పండటం, చాలా అదృష్టవంతులు. మందు కొట్టకుండా పండటం అది స్పెషల్ ఏంటి, మందు కొట్టకుండా. ఇప్పుడు బుక్కే నాయకు వచ్చింది చూడు, బొద్దు నాయకు మందు కొట్టకుండా పండించారా అంటుండు. మరి కలిసి వచ్చింది అదే విత్తనం ఇక్కడ రావటం. ఇప్పుడు విత్తనంలో దమ్ము లేని నువ్వు అదృష్టం అంటే రాళ్ళు బంగారం కాదు. రాసి పెట్టింది కాదు, ఈ విత్తనం దొరకటమే ఇక్కడ రాసి పెట్టింది. పెద్ద నువ్వు కూడా ఇట్రా. వద్దన్న ఒక 4 మాటలు చెప్పాయా ఈ రకం గురించి, నీకేమైనా వెళ్తుందా? విత్తనం దొరకటమే అదృష్టం అనేది. అదృష్టం ఈ పండేది అంటే సీడ్ లో ఉన్న దమ్ము అది. నీళ్ళు అంటే నీళ్ళు మాత్రమే పెడుతూ నీళ్ళు కూడా పుష్కలంగా ఆడున్నాయన్న. డ్రిప్పులు ఊడిపోయినాయి అంట, గద్దాలు మొత్తం ఊడిపోయినాయి. నెక్స్ట్ డ్రిప్పులు మంచిగా అయ్యన్న. కొత్త డ్రిప్పులు వేసుకుంటా, అన్ని మార్చేస్తా. లేకపోతే దీన్ని అది అసలు ఇది ఏం చిక్కదనం ఇది? ఇది చూడు పచ్చికాయ, ఇది ఈ రకంగా ఈ చిక్కదనం రావటం ఏంది అసలు? అన్నా ఒకసారి మరే బాబన్నా ఒకసారి అది చూడు, ఓపీలు ఎట్లా తెల్లగా అయిపోతున్నాయి, కానీ ఏమైనా ఎత్తైనా చూడు, ఎండలకి ఓపీలు బయట వచ్చేస్తుంది, మొత్తం అయిపోయినాయి. ఇది ఏం లేదు, తెల్ల సార్ కాదు, పచ్చికాయ కూడా ఎండిపోయింది. ఎందుకు అని ఏదో ప్రాబ్లం అవుతుంది అది ఎండకి. ఇదేది పక్క తెగులు అంటారు, తెగుళ్ళు, పక్క తెగులు. ఇది అంటే ఎండకు ఇంకా క్వాలిటీ తగ్గదు ఇది. గుజరాత్ అంతే అన్న వాళ్ళు వాస్తవం. ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఫస్ట్ కొత్త వచ్చిన తర్వాత చేను కళ్ళలో కాయలు తీసి బాగానే ఉన్నాయిలే అని చేను కడుకు చూసా. నాకు అప్పుడు లైట్ పూత మీదే ఉంది. ఇప్పుడు ఏడాది నాకు నడదు పెట్టదు చూద్దాం లావులు మంచి ఎతకాలని ఆగిన. మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత చూస్తే ఫుల్ పూత పింద అయి ఉంది. అబ్బా సూపర్ వెరైటీ కదరా అని చెప్పేసి ఇంకప్పుడు మందులు కొట్టారంటే మందులు కొట్టి మానేసి అప్పటికి 20 రోజులు అవుతుందని చెప్పారు. కోత కంచి మందులే కొట్టలేదు. సరే అని చెప్పేసి మళ్ళీ 15 అప్పుడు వారం వచ్చి వస్తాను. అదే కనుక మందు కొట్టి దీనికి మెయింటైన్ చేసే మాట అయితే ఈ చేను ఈ ఎత్తును పెరిగేది మంత్రు అస్సలు మామూలుగా ఉండదు. ఇదిగో మా ఓడి చేతిలో కనుక పడే మాట అయితే అస్సలు మామూలుగా కాదు. ప్రతి చెట్టు ఈ కందుకూర ఆయన వచ్చాడన్నా? ఫోన్ చేయలేదా? ఉన్నప్పుడు రాడు, లేనప్పుడు ఆడున్నారు. రావాలా చూడాలంటే ఒక్కడే వస్తాను బయటలాడు. ఈ మధ్య మీరు ఒప్పుకోలేదు మంత్రు, లేకపోతే కొంతమంది తీసుకొచ్చి చూపించేటోళ్ళు. ఫీల్డ్కి మనం ఒప్పుకోవాలి, లేకపోతే నాకు ఫుల్ బుకింగ్లు వచ్చాయి. ఇప్పుడు అన్నేమో కొమ్మలు ఇరుగుతున్నా అంటుంది, సార్లు మాట్లాడి ఏదో కొమ్మ ఇరిగిన దానికి కాలు వేరి ఏంది ఆ కంపెనీలు. మరి మీ ఆర్ఎం గారికి చెప్పరాదండి. వస్తున్నారు అంటాడు. ఇంకంతే నైట్ ఎన్నింపుడు 10 చేస్తాడు. చూసుకోమ్మా అంటే చూసుకుంది అంటే రైతును ఒప్పుకోవద్దా? నేను వస్తుంది చూసుకోమ్మా అంటే యాడ్ చూస్తున్నాను, ఒప్పించుకోవాలి రైతును. ఒత్తి కూడా దగ్గర కదా, ఒత్తి దగ్గర మామూలుగా లేదు. ఇట్లా కాసే వెరైటీలు గట్టి
మనకు రేపు వచ్చి మరి ఎట్లా ఇస్తాడు ఈ సంవత్సరం ఇబ్బంది లేదన్న, ఇంకా ఇంప్రూవ్డ్, ఇంకా బాగుంటాయి. కొత్త ఇత్తనం కదా, కొత్త ఇత్తనం కదా, ఇబ్బంది లేదు. అబ్బో. ఇది కూడా చూడండి. ఇప్పుడు కూడా మెత్తపోతుంది, దీన్ని మందులో కొట్టి నిలబెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు కూడా ఇంకా ఎప్పుడు ఏంది నీళ్లు ఉండి కనుక మందు కొడతా ఉంటే 6వ నెల 7వ నెల దాకా బండి పోతుంది దీనికి. అంటే సెగ్మెంట్ కదా, డ్యూయల్ సెగ్మెంట్ కదా. కాదు మా బావ చేతులు కనుక ఈ విత్తనాలు ఈ క్వాలిటీలు పడే మాట అయితే మా ఏరియాలోనే టాప్లో ఉండేది ఏంది ఈ రకంగా ఇంత ఎగురు వస్తుంది ఇది చూడు. ఇప్పుడు అంత ఎగురు వస్తుంది. దీని మీద మంచి ఎక్స్పోనస్ ఒక కాంటాక్ట్ ప్లస్ వేస్తే హిసాబ్ మంచి క్లారిటీ వచ్చింది, బాగుంది. 7 డ్రిప్లు ఎక్కిస్తే ఇంకా బాగుంటుంది. అంతా తెలుసుకుంటున్నా, నెక్స్ట్ ఇయర్ చూడాలి. 50 ఖచ్చితంగా తీయాలి, 50 తీయాలి. 149 వేస్తా, ఈ బిట్లోనే వేస్తా మళ్ళీ. ఇదే బిట్టు 4 టిప్పులు ఎరుదు అనుకుంటా. మళ్ళీ దీంట్లోనే మళ్ళీ మనం వీడియోలు చేయాలి. ఈ బిట్టు మొత్తం వేసేస్తాం, ఎకరం 10 ఎకరం ఉంటుంది. చిన్నగా రా పైకి, వీడియోలో కూడా వస్తాయి మాటలు. అరవైలు కూడా చేస్తారు ఇవి. ఇటు రానట్టు నాకు అట్టే సరిపోయింది. ఇప్పుడు కర్ణాటక కూడా పంపిస్తున్నా, బుక్ చేయించు కర్ణాటక కూడా. इधर देखो मस्त बद्दू भाई, इधर देखो. అసలు ఒక్క కొమ్మే చూడు, తండ్రి. గడ్డి మొక్కలు పేరుకుపోయినాయి మొత్తం చూడు, అల్లుకుపోయినాయి. ఇలాంటి ఫీల్డ్ చూపిస్తే నవ్వుతారు, మీ పరువు పెద్దయి. మా అన్నకి ఎంత చెప్పినా వినడు. సింపుల్ పెట్టుబడి పోవాలనుకున్నాడు అన్న, ఇంకేం లేదు. అంటే ఎంత 100? 3 లక్షలు పెట్టుబడి చేసుకుంటే ఏమొస్తుంది, 1,00,000 చేసుకొని 50-60 తీయాలనుకుంటున్నాడు. 4.5 వేసినాం. 2,10,000. 2,10,000 తక్కువనా ఎక్కువన్నా? ఇప్పుడు నేను 5 ఎకరాలు వేసి ఉన్నా మంత్రు. ఎంత పెట్టినా మరి? 5.5 అయింది నాకు పెట్టుబడి. మేము 2 పెట్టింది, అయినా 46 క్వింటల్ అమ్ముకొచ్చినా. ఇంకా 100 క్వింటల్ అయింది అంటున్నా మళ్ళీ 3 పొలాల్లో. మీ అంత కాయ మాకు లేదు. ఇంకా చిత్ర అంతే ఉంది, ఇంద్రా 5 అంతే ఉంది, ఇది కూడా అంతే ఉంది, ఏపీ 14 లేదు, ఇది కూడా అంతే ఉంది. అమ్మా అసలు ఈ కాయ ఇదిగో చూడు, అసలు ఏం కాసినా కాసిందేమో అది. ఇది ఒక పిచ్చి ఇత్తనం లెక్క కాస్తుంటే చూడు. నీళ్లు నిప్పు లేక ఈ సైజు కంటే ఇంకా రావాల్సింది. ఇంకా సైజు వస్తుంది, ఇక్కడే పండిపోయింది పాపం. ఇంకా సైజు వస్తుంది, కాకపోతే వీళ్ళేమో పై మందులు కొట్టక నీళ్లు సరిగ్గా ఉంది, ఎదగాలని ఉంది పాపం. కింద తినడానికి అదే లేవు, ఎదగాలని ఉంది, కాసింది పాపం. ఏం లేదు, ఉండకాడికి బాగానే కాసింది. ఇదిగో ఇగురు వస్తుంది, బలం వరకు లాక్కుంది, బలం లేదు. అందుకని పైకి వచ్చేసరికి ఇక్కడలోనే అంతలోనే పండేసింది. వాస్తవంగా అక్కడ పండదు, ఈ స్టేజ్ లో పండదు కదా. ఈ కొమ్మ కొద్దిగా అందింది, పర్వాలేదు, బలాలు అందినాయి. ఈ కొల్ల బలాలు అందినాయి, నీళ్లు కూడా పుష్కలంగా అందింది. ఇంకా మా వాటర్ సాగర్ వాటర్, మరి మా వాటర్ సాగర్ వాటర్ పడితే ఇంకా బాగుంటది. మనం మినరల్ వాటర్ తాగినట్టు నిజమే, మరి సాగర్ వాటర్ ఇంకా బాగుంటుంది. చూడు ఎంత దగ్గర కాపు.
ఎందుకు ఇది ఫ్లవర్ పెందైనప్పుడు పూత పెందైనప్పుడు 3 2 సార్లు కొడితే అయిపోయా మంచి సైజు వచ్చింది కాయ పై పాటగా కొట్టే పిచ్చికారులు. మనం 6 మందిలో మానేసాం కదా. ఒక చెట్టే చూడండి, మీరు మొన్న వచ్చినప్పుడు ఈ పూత లేదన్న, పూత లేదు, మళ్ళీ పూత వస్తా ఉంది. ఒక్కడు కూడా లేదు. అది एक सगन चाहिए, एक मंडी खान चाहिए। ये नदी खरी मंत्री पानी जिनका रहता नहीं ये रुपये सोना सोना पानी सुंदर रहता है मारेंगे हमारा मार्च के लागे निकला మొత్తలే వచ్చి బా మందులు స్టార్ట్ दिया దీపంబల్ పాలేగా అన్న 2 కవర్ల మందులు మొత్తం రిటర్న్ ఇచ్చి వచ్చిందన్న. కవర్లు మందులు రిటర్న్ ఇచ్చాడా నిన్న? ఎందుకు మిరగాయలు అమ్మినాక? అది మొన్న ఇప్పుడు కాయ కావు ఎండకు ఇంకా అయిపోయింది, కాసిన వరకు కాసినాయి అన్న. గాలి మనకి చాలు మనకి కాయలు అమ్మకుండా వేసి పెట్టాల్సి. ఈ మధ్య వచ్చిన మొత్తం పూతలు చూడు అసలు చూడు, తాలు కూడా లేదు అడుగుని ఎప్పుడో పడిన కాయలు. కాలు లేదు ఏం లేదు. ఇది లేపు దానికి లేపు మంత్రి. ఇప్పుడు కూడా పోత వస్తుంది మార్చి 14 కూడా మందులు మానేసినా కానీ. చింతకాయలు రాలుతున్నట్లు రాలుతున్నాయి, ఊగుతున్నాయి చూడు. జడేని అలాతో ఫోటోలు కాదు అన్న. కొంతమంది ఏమో లావులలో నాకు ఫోన్లు చేశారన్న మొన్న ఒక 4. లావులలో కాయలు రాలుతున్నాయమ్మా అని అన్నారన్న. కానీ రాలే చూడు ఇటు ఇప్పుడు ఇదో ఊపుతున్నా పండినా కాదు పచ్చికాయ రాలుతున్నాయని ఫోన్ చేశారు. ఖచ్చితంగా కాళ్ళు తగిలితేనే పచ్చికాయ రాలిద్ది. కాళ్ళు తగిలేదు కాదు, నువ్వు చెట్టు కొమ్మ ఎత్తితే పచ్చికాయలు రాలుతాయి, కానీ రాలట్లా చూడు. ఇప్పుడు చూసుకోవచ్చు ఎవరు డౌట్ అడిగిన ఊపుతున్నాడు మన రైతు గారి బ్రదరు. డౌట్ పడ్డాడు ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత ఊపుతున్నా రాలట్లా చూడు. రాలట్లేదు, రాలదు కూడా. రాలదని చెప్పిన నేను ఫోన్లో, రాలదన్నని చెప్పిన. ఈ వెరైటీకి అయితే రాలదని, దీనికి రాలదని చెప్పిన. చూడండి ఇది సైజు. ఇది 2వ కోత కాయ అండి. ఫస్ట్ కోత కాయలు కూడా ఇంత కొంచెం వెడల్పు ఇంకా బాగున్నాయి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వెరైటీ సెలెక్ట్ చేసుకుంటే మీరు కొంచెం బలాలు పెట్టుకొని చిన్నప్పటి నుంచి మంచిగా బలం ఉండే నేల అయితే ప్రతి కాయ సపోర్ట్ కన్నా 3-4 రేంజ్లో పోద్దండి. కానీ దీనికి అది పచ్చికాయ కొంచెం మీడియం కలర్లో ఉంటుంది, ఇది పచ్చికాయ బ్లాక్లో ఉంటుంది. మనకు అది ప్లస్ అండి. సో తాలు కాకుండా మనకి పచ్చికాయ బ్లాక్లో ఉంటుంది కాబట్టి మనకి డోంట్ వర్రీ. బలాలు లేక ఇప్పుడు బలమైన చేలో బాగా పండించేవాడు చేలో పోయి ఫీల్డ్ పెట్టి చూపిస్తే మీరు ఏదైనా డౌట్ పడవచ్చు, చేసేవాడు కాబట్టి పండింది లేదు. కానీ ఇక్కడ చేయనోడు కాడ పండిందంటే కెపాసిటీ ఆఫ్ సీడ్ కెపాసిటీ మంచి సీడ్ వచ్చింది, మంచిగా పండింది. చెట్టు కూడా ఎప్పుడు నలుపులోనే ఉంటుంది అంతేకన్నా. దేంట్లో కలవదన్న ఇది చెట్టు, ఏ వెరైటీలో కలవదు, లావులలో కలవదు. మన ఆ చేలో నైట్ తిరిగాం, నైట్ 9 తిరిగినాం. ఆ చేలో ఈ చేలో తర్వాత వేరే చేలో ఎవరు ఆయన పేరు ఏం పేరన్నా? కోటనాయక్ గారి పొలంలో. మందు మారుతా ఏరియా కాయనది ఇటే చూడండి మనకు బలాలు ఉంటే మొక్క బలం తీసుకుంటే చివరికి కూడా సైజు